సంక్రాంతి 2026 టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో ఒక క్లియర్ పిక్చర్ కనిపిస్తోంది. మనా శంకర వరప్రసాద్ గారు ఫ్యామిలీ ఆడియన్స్ని ఫుల్గా క్యాచ్ చేసి 250 కోట్లకు దగ్గరగా కలెక్షన్స్తో సంక్రాంతి విన్నర్గా నిలిచింది. మరోవైపు ప్రభాస్ ద రాజాసాబ్ భారీ ఓపెనింగ్ తెచ్చుకున్న కంటెంట్ వల్ల లాంగ్ రన్లో హోల్డ్ చేయలేకపోయింది. మొత్తంగా చెప్పాలంటే సంక్రాంతి 2026లో ఒక మెగా బ్లాక్ బస్టర్, మిగతావన్నీ మిక్స్డ్ రిజల్ట్స్. సంక్రాంతి 2026 టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో అనగనగా ఒక రాజు ఒక డీసెంట్ రన్ సాధించింది. పెద్ద హైప్ లేకుండా రిలీజ్ అయిన కంటెంట్ బాగుండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మాస్ ఓపెనింగ్స్ లేకపోయినా స్టెడీ కలెక్షన్స్తో సేఫ్ జోన్లో నిలబడింది. మొత్తంగా చెప్పాలంటే ఇది బ్లాక్ బస్టర్ కాకపోయినా ఒక గౌరవప్రదమైన యావరేజ్ సినిమాగా సంక్రాంతి రేస్లో నిలిచింది. అలా సంక్రాంతి 2026 టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో ఒక క్లియర్ విన్నర్, కొన్ని యావరేజ్ మూవీస్, ఇంకొన్ని మిక్స్డ్ రిజల్ట్స్ కనిపించాయి. చివరికి మరోసారి ప్రూవ్ అయిన విషయం ఏంటంటే సంక్రాంతిలో నిజమైన జడ్జ్ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే.